ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇందులో ఉన్నది జీవిత ఖైదేం కాదు, అతని నేరస్తుడు కాదు, ఒక దేశ ప్రధాని. వెనిజులా అనే దేశానికి చెందిన నికోలస్ మదురో అతని దేశంపై దాడి చేసి అతన్ని అక్కడ నుండి కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చింది ట్రంప్ సర్కార్. ట్రంప్ చేసిన కంపు పనిని ఇతర దేశాలన్నీ విమర్శిస్తున్నాయి. కేవలం అమెరికా గుత్తాధిపత్యం కోసం మాత్రమే ఆయనను తీసుకొని వచ్చింది. అక్కడ ఉన్న చమురు నిల్వలన్నీ అమెరికా ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటుంది. 2003లో ఇరాన్ పై దాడి చేసింది. అక్కడ చమురు నిల్వలు బాగా ఉన్నాయని చెప్పేసి ఇరాన్ పై దాడి చేసింది. ఇప్పుడు ఈ యొక్క వెనిజులా మీద దాడి చేసింది. ఇదంతా కేవలం పెత్తందారి కోసమే. ఎక్కడెక్కడ చమురు నిల్వలు ఉంటే అక్కడ దాడి చేయడం అనేది అమెరికా పరిపాటిగా మార్చుకుంది. అమెరికా పద్ధతి ఎలా ఉంటుందని కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని చెప్పేసి దాన్ని ఎలా అయితే ముద్రేస్తారో అలానే ఒక దేశంపై దాడి చేసే ముందు ఆ దేశం చెడ్డది అని చెప్పేసి, ఆ ప్రధాని చెడ్డోడు అని చెప్పేసి ముద్ర వేయడం ట్రంప్ సర్కార్ కానీ అమెరికా సర్కార్ కానీ వెన్నెతో పెట్టిన విద్య. నికోలస్ మదురోను ఎందుకు కిడ్నాప్ చేశారనంటే ఇతను చెప్తున్న సమాధానం, అక్కడ మత్తు పదార్థాలు డ్రగ్స్ విపరీతంగా అమ్ముతుంది, ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తున్నది, దాంతో పాటు అక్కడ జనాలందరూ వలసెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ట్రంప్ సర్కార్ చెప్తున్నది. నిజానికి జనాలు వలసెళ్ళిపోవడానికి కానీ ఆ దేశం దివాలా తీయడానికి కానీ ట్రంప్ సర్కారే ముఖ్య కారణం. ఎందుకంటే ఆ దేశంలోని చమురును ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉంటుందో ఆ క్రూడ్ ఆయిల్ ఏ దేశాలు కొనకుండా బ్యాన్ చేసింది అమెరికా. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఏ దేశం అన్నా కొనాలన్నా అది డాలర్ రూపంలోనే మారకం అనేది జరగాలి. దానిని బ్యాన్ చేయడంతో ఇక వెనిజులా ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి. ఆసరగా చేసుకొని నికోలస్ మదురో మీద దాడి చేసి అతన్ని ఎత్తుకొచ్చేసింది. కేవలం ఇది ఒక సాకు మాత్రమే. అక్కడ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనేది ఇదంతా ట్రంప్ సర్కార్కు సాకు. కానీ అక్కడ ప్రజాస్వామ్యంతో ఏర్పడ్డ ప్రభుత్వం, అక్కడ ఆర్థికంగా దివాలా తీసిన, అక్కడ డ్రగ్స్ ఉన్నా అది వాళ్ళ దేశానికి సంబంధించిన విషయం. కానీ ఈయన స్వార్థం కోసం, కేవలం అమెరికా స్వార్థం కోసం, అమెరికా స్వార్థం కోసం అంటే అమెరికా జనాల కోసం కాదు, కేవలం అమెరికాలో ఉన్న కొంతమంది పెట్టుబడిదారుల కోసం మాత్రమే ట్రంప్ సర్కార్ ఈ యొక్క నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న నిక్షేపాల కోసం. ప్రపంచంలోనే అత్యధిక క్రూడ్ ఆయిల్ కలిగిన దేశం వెనిజులా. కానీ ఇది ఇంతటితో ఆగుతుందా? మోడీకి తెలుసు నేను హ్యాపీగా లేనని చెప్పేసి ఆయన మీడియా ముఖంగానే చెప్పడం అనేది ప్రతి ఒక్కరూ చూశారు. కానీ రాబోయే కాలంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.